అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయం వేడెక్కుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారంలో పరుగులు తీస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మాజీ సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న పల్నాడు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో రా కదిలిరా పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ వైసీపీపై నిప్పులు చెరిగారు. పొన్నూరు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పొన్నూరు ప్రజలు తమ పౌరుషాన్ని చూపించాలని, తెదేపాను తిరుగులేని మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తెలుగు జాతి భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పల్నాడు జిల్లా పొన్నూరులో నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో ఆయన వైసీపీపై ధ్వజమెత్తారు. జగన్ మార్క్ అంటూ కొత్త నాటకాలకు సీఎం తెరలేపారు. విద్యుత్ బిల్లులు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచడం, రాష్ట్రంలో 24% నిరుద్యోగం, రివర్స్ నిర్ణయాలతో రివర్స్ పాలన, ఇది సీఎం జగన్ మార్క్. గంజాయి సరఫరాలో ఏపీని నెంబర్ 1 చేశారు. ఈ ఘనత ఆయనకే దక్కుతుంది. డ్వాక్రా మహిళలతో పొదుపు చేయించడం, పేద పిల్లల కోసం విదేశీ విద్య అందించడం, దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడం, రైతు బిడ్డలను లక్షాధికారులను చేయడం తెలుగుదేశం పార్టీ మార్క్. నాది విజన్ అయితే జగన్ ది పాయిజన్ అని ఎద్దేవా చేశారు. ఒకవేళ అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయి ఉంటే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందేదన్నారు. మన రాష్ట్రానికి దేశంలోనే టాప్ 10 వర్సిటీలు, స్కూళ్ళు రాష్ట్రానికి తీసుకురావాలని అనుకున్నాం. కానీ రాజధాని అమరావతిని జగన్ నాశనం చేశాడన్నారు. అమరావతికి పూర్వ వైభవం కేవలం టీడీపీతోనే సాధ్యపడుతుంది. అలాగే యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని పేర్కొన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే నా లక్ష్యమని తెలిపారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయమని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకి ఏం చేసిందని, ఈ ఎన్నికలకి వైకాపా నేతలు సిద్ధం పేరుతో ప్రజల ముందుకు వస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి జరగాలంటే వైసీపీని లేకుండా చేయాలి. ఆ పార్టీని భూస్థాపితం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అందరం కలిసి పోలవరం, అమరావతిని పూర్తి చేసుకుందామని చంద్రబాబు అన్నారు.